సో రాజుగారు ఇప్పుడు గుడ్ ఫుడ్ లో సజ్జ రొట్టెలు. అవునండి. ఈ జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు ఇవన్నీ కూడా అంటే పాతకాలం వంటలు కదా. అవునండి. కానీ చేసుకోవడం చాలా సింపుల్ అనుకుంటారు కానీ అది పిండి కలుపుకోవడం ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అక్కడే మెయిన్ టెక్నిక్ ఉంటుంది కదా. అక్కడే ఉంటుంది. సో ఈ సజ్జ రొట్టెలు ఈ రోజు మీరు మాకు ఎలా చేసి చూపించబోతున్నారు? అంటే ప్లేన్ గా కాకుండా కొంచెం స్పైసెస్ యాడ్ చేసి చూస్తున్నాను. ఓ అయితే కొద్దిగా అంటే దాంట్లోనే కొంచెం టేస్ట్లు అన్ని యాడ్ చేస్తున్నారు. అవునండి. ఓకే ఓకే, మరి సజ్జ రొట్టెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సజ్జ రొట్టెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, తరిగిన అల్లం కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దాం రాజుగారు. ఓకే అండి. సో ముందుగా మనం కొంచెం స్పైసీగా అని చెప్పాను కదండి. పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే కొద్దిగా అల్లం, కొద్దిగా జీలకర్ర అండి. సో కొద్దిగా లైట్ వాటర్ వేస్తున్నాను. సో ఈ 3 కలిపేసి మనం పేస్ట్లా రెడీ చేసుకోవాలి. అంటే బాగా కలిసిపోతుంది మనకు. అవును, ఇలా అయితే మనకి ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదా. సో ఈ లోపు ఇక్కడ స్టవ్ పైన కూడా కొంచెం వాటర్ పెట్టుకున్నామండి. ఓకే, పిండి కలుపుకోవడానికి మనకు. ఓకే, సో ఇక్కడ ఈ వాటర్ వేడి అవ్వాలి, అక్కడ పేస్ట్ రెడీ అవ్వాలి కదా. అవునండి. ఓకే అండి. ఓకే, సో ఇలా రెడీ కావాలి మీకు. బౌల్ ఇస్తారా? ఈ జస్ట్ మనకు గోరువెచ్చగా అయితే చాలు కదా. చాలండి. ఆఫ్ చేసేనా? కొద్దిగా పొగ వస్తాను. సో దీంట్లో సజ్జపిండి, ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా తరుపుకున్నామండి. ఓకే, అలాగే పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు. ఓకే ఓకే అండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అది కూడా స్టవ్ ఆపేస్తారా? సో వేడి నీళ్ళతో కలుపుకుంటే మనకి ఆ రొట్టి విరిగిపోకుండా స్ప్రెడ్ అవుతుంది కదా. అవునండి. కొంచెం పిండి కూడా మెత్తబడి. గోధుమ రొట్టెలో ఏంటంటే కొంచెం గ్లూటెన్ ఉంటుంది కాబట్టి స్టిక్కీగా వస్తుంది. డ్రైగా ఉంటుంది ఇది డ్రైగా ఉంటుంది కాబట్టి దీంట్లో కానీ జొన్నల్లో కానీ కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే మనకు ఆ పిండి కొంచెం ఇలా కొద్దిగా అంటే ఉడికినట్టు ఆ టైప్ లో అవుతుంది వచ్చేసి మనకు రొట్టె చేసుకున్నప్పుడు విరగకుండా వస్తుంది. ఓకే, సరిపోయే రాజు గారు వాటర్? ఓకే, సరిపోతుందండి. సో కొంచెం స్మూత్గా అయ్యేట్టు మనం కొంచెం ఇలా బాగా కలిపేసుకోవాలి. ఓకే, ఓకే, పెట్టేస్తారా? సో కొద్దిగా పొడిపిండి వేసుకొని ఓకే, చపాతీ కర్రతో చేసుకుంటే రాదా రాజు గారు? ఇలా చేసుకుంటే బాగా వస్తుందండి. ఓకే, సో ఇక్కడ ప్యాన్ కూడా వేడి పెట్టేసుకుందాం. ఈ రొట్టెల్లోకి మనకి ఏదైనా మంచి కర్రీ కానీ లేకపోతే పచ్చళ్ళు అయినా కూడా బాగుంటాయేమో. పచ్చళ్ళు బాగుంటాయండి వీటిల్లోకి. ఓకే అండి. సో మామూలుగా మనం ప్లేన్గా జొన్న రొట్టె కాల్చినట్టుగా కాల్చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం స్పైసీగా చేశాను కదా, సో కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను. ఓకే, సో నెయ్యితో మనం అలా కాల్చేసుకుంటే బాగుంటుంది. సో ఇవి మామూలుగా మనకి బాగా పలుచగా అవుతాయా? అంటే కొన్ని జొన్న రొట్టెలు బాగా పలుచగా అవుతాయి కదా, లేకపోతే కొంచెం మందంగానే ఉంటాయా? అది మన ఇష్టం అండి. మనం ఎలా చేసుకోవాలనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు మనం. ఓకే ఓకే,
ఎందుకంటే కొంతమందికి కర్రలతోనే సరిగ్గా చపాతీలు చేసుకోవడం రాదు కదా, ఇంకా చేసుకోవచ్చు అలా. ఓకే, ఇది తడి చేసుకుంటూ అద్దుతారు కదా రాజు గారు, అలా అలా చేసుకోవచ్చా? అంటే జొన్న రొట్టె ఆ మెథడ్ లో అంటే వన్ సైడ్ లో మనం పెనం పైన వేసిన తర్వాత పైన వస్తుంది కదండి, పెనం మీద స్ప్రెడ్ చేసేస్తారా? లేదండి, సో పెనం మీద వేసిన తర్వాత తడి అద్దుతారు. దానివల్ల ఏంటంటే ఒక వైపు కొంచెం మందంగా వచ్చి ఆ కింద వైపు ఉన్నది కొంచెం పల్చగా వస్తుంది. ఓకే అండి, సో ఇంకొంచెం ఇది మనకు కాలాలండి. కార్వింగ్ చేస్తారా రాజుగారి లోపు? ఓకే అండి, సో ప్లేట్ డెకరేట్ చేస్తున్నా అండి. ఓకే, సో కీరా అలాగే ఇక్కడ బీట్రూట్ ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను. ఓకే, సో ఎడ్జెస్ కొంచెం గ్రోవర్తో కట్స్ ఇస్తున్నానండి. ఓకే, మొత్తం 3 సైడ్సా? అవునండి. ఓకే ఓకే, సో అలాగే కీర కూడా సో ఈ రౌండ్ స్లైసెస్ కట్ చేసుకోవాలి. సరే తిరిగేద్దామండి. ఓకే, అయిపోయినట్టుంది కదా, తీసేసుకోవచ్చండి. దీంట్లో పెట్టేస్తారా? ఓకే, సజ్జ రొట్టె రెడీ. సో అలాగే బీట్రూట్ కూడా ఓకే అండి, ప్లేట్ ఇస్తారా? ఓకే, సో ఇది కూడా జస్ట్ మన ఐడియా కదా రాజుగారు? అంతేనండి, మనం కాంబినేషన్స్ షేప్స్ కొంచెం వేరియేషన్ తీసుకుంటే చాలా సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చు. సో ఇక్కడ చెరీస్ యూజ్ చేస్తున్నాను, ఇక్కడ వీటి మధ్యలో పెట్టడానికి. ఓకే, హాఫ్గా కట్ చేసుకుని. ఓకే, అలాగే బీట్రూట్ మధ్యలో చిన్నగా క్యారెట్ ట్రయాంగిల్స్ కట్ చేశాను. ఓ, ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసుకునే కట్స్ అండి. అవును, అవి జస్ట్ ట్రయాంగిల్ షేప్స్ అవి మనం ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఇలాంటి వాటికి ఏంటంటే ఒక గ్రూవర్ ఉంటే ఆ ఫినిషింగ్కి షేప్ అనేది ఈజీగా ఉంటుంది. బాగుంది, ఇదేదో సలాడ్ విత్ రోటీ లాగా మొత్తం మనం అంతా ప్లేట్ మొత్తం తినేయచ్చు. వెరీ నైస్. చూసారు కదండి, చక్కగా ప్లేట్ డెకరేషన్తో మనకి సజ్జ రొట్టె రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ సజ్జ రొట్టె తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సజ్జ రొట్టెలు తయారు చేసే విధానం: ముందుగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో సజ్జ పిండి, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి తగినన్ని వేడి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని రొట్టెల్లా ఒత్తుకొని పెనంపై ఉంచి నేతితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, సజ్జ రొట్టెలు రెడీ.